టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నం కేసును సుప్రీంకోర్టు కొట్టివేయలేదన్నారు రఘురామకృష్ణంరాజు. తనపై దాడి జరిగినట్లు నిర్ధారిస్తూ వైద్యులు రిపోర్టులు ఇచ్చారని గుర్తు చేశారు. తనను చంపుతారనే ఉద్దేశంతోనే కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. వెంటనే పోలీసులు నిందితులను అరెస్టు చేసి విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసును కొట్టేశారంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ నాటకాలను త్వరలో తెరపడుతుందన్నారు రఘురామకృష్ణంరాజు. ఈ కేసులో సాక్షులైన వైద్యులకు రక్షణ కల్పించాలని బాధ్యతపై పోలీసులకు ఉందన్నారు. ఈ సొంటలు తెలుసన్నారు, తెలియకన్నారు. ఇంకొద్దిమంది సాక్షి ప్రేక్షకులైన కొద్దిమంది దురభిమానులు ఎవరైనా మరి ఆ సొంట చెప్పిన నిజం అనుకుంటే మరి సరి చేయవలసిన బాధ్యత కూడా మరి నా మీద ఉంది కాబట్టి చెప్తున్నా. సుప్రీంకోర్టు ఈ కేసు కొట్టేయలేదు. సుప్రీంకోర్టు అసలు మెడికల్ రిపోర్ట్స్ కరెక్ట్, గుంటూరు ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అని ఎవడో అనలా. మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా డ్యూ టు ఫిజికల్ అబ్యూజ్ ఎకిమోసిస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ బోత్ ఫీట్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. తగిలినందువల్ల ఒక వేలు ఎరిగిపోయింది అని చెప్పి స్పష్టంగా ఉంది. రక్తస్రావం జరిగింది కాళ్ళలో అనేది స్పష్టంగా ఉంది. దాని మీద సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ కూడా ఇట్ ఈస్ ఆబ్వియస్ దేర్ హాస్ బీన్ అబ్యూస్ అని చాలా స్పష్టంగా చెప్తూ ఆ కారణం చేత బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే అసలు బెయిల్ ఎందుకు ఇచ్చారా ఆలోచించండి. సొంటల్లారా మీరు దుర్మార్గులు, మీరు చంపుతారనే కదా విచారణ చేసుకోండి అన్నారు. జరుగుతుంది ఆ విచారణ. మీరు పెట్టిన దొంగ కేసా కాదా? కుమార్ మరి చాలా అతి తెలివితో ఇక్కడి నుంచి తీసుకెళ్లేటప్పుడు మరి ఏం జరిగిందో, ఆ కారులో ఏం జరిగిందో అన్నట్టుగా కూడా వాడటం